హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ టేస్ట్తో టమాటో రసం తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బాగా వాష్ చేసి పెట్టి ఉంచుకున్న 7-8 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంతగా వాటర్ వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసుకొని 2-3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా టమాటోస్ని కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది రసం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులో 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ పొడి మొత్తం అప్పటికప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా కుక్ అయిపోయాయి. టమాటోల పైన ఉన్న చెక్కంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటేనే రసం బాగుంటుంది. ఇదే వేడి మీద వీలైనంత మెత్తగా చేసుకోవాలి. టమోటాలను కాస్త చల్లారిన తర్వాత అయినా కానీ చేత్తో అయినా మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు పులుపుకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకా కాస్త పిప్పి ఉంది అనుకుంటే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి. రసం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఇవి కాస్త చిటపట అన్న తర్వాత రెడ్ చిల్లీ కూడా వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్న రసం కూడా వేసుకుందాం. చూసారు కదా, సీడ్ అనేది సపరేట్ అయిపోయినా మీకు ఇష్టమైతే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇందులో ఉప్పు, కారం, పసుపు అలాగే ఇందాక దంచిపెట్టి ఉంచుకున్న పొడి కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెత్తగా ఉన్న ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 పొంగులు వస్తే సరిపోతుంది. టమాటో రసం రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ టమాటో రసంలో కాస్త కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఈ టమాటో రసం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు 10 డేస్కే నాకు మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. లైక్స్ కూడా 40,000 కంటే ఎక్కువ వచ్చాయి. అందుకోసమే నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సీరియస్లీ ఈ రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వింటర్ సీజన్ కాబట్టి మనకి కొంచెం పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. సూప్గా కూడా తాగొచ్చు. సూప్గా తాగేయాలనుకునే వాళ్ళు కాస్త కారం తక్కువగా వేసుకోండి. వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది రైస్కి, చపాతీకి, జొన్న రొట్టెకి ఎందులో తిన్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైస్లో అయితే ఉడకబెట్టుకున్న ఎగ్గుతో అయినా తినొచ్చు, లేదు అంటే హాఫ్ బాయిల్తో పాటు ఈ రసం వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇదే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు దీనికి అసలు వ్యూసే రావనుకున్నాను ఇన్స్టాగ్రామ్లో, కానీ నేను ఊహించినంత వ్యూస్ అండ్ లైక్స్ వచ్చాయి. టమాటోస్ని కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు. రసం కూడా చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, టమాటో రసం ఎంత ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి.